ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారు ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు. జనవరి నెల పూర్తి అయ్యేలోపు వీరి లైఫ్లో జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా ఉండబోతోంది? జనవరి నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి అదృష్టం అనేది ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోందో తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేదా పీత అనబడే జలచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా చాలా అధికంగానే ఉంటాయి. కర్కాటక రాశి వారి లైఫ్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు. ప్రణాళికబద్ధంగా నడిస్తే విజయాలు సులభం అవుతాయి. వృత్తి రంగంలో శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి. అనవసరమైన విషయాల్లో తలదూర్చవద్దు. నవగ్రహ శ్లోకాలు చదివితే మీకు ఎంతగానో మేలు కలిగిస్తుంది. ఈ వారం ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి. సమిష్టి నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. మనసుకు భారంగా అనిపించే ఆలోచనలు దూరం పెట్టడం మంచిది. పట్టుదలతో చేసిన కృషికి చివరిలో మంచి ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది. ఆర్థిక సంబంధ విషయాల్లో మితంగా వ్యవహరించాలి. వారం చివరి భాగంలో ఒక శుభ పరిణామం కలుగుతుంది. నవగ్రహ స్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కర్కాటక రాశి వారి లైఫ్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ జనవరి నెల వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం ఆర్థిక పరిస్థితి అనేది బాగుంటుంది. పొదుపు లేదా కుటుంబపరమైన ఆర్థిక విషయాల పట్ల అనిశ్చిత కలగవచ్చు కనుక జాగ్రత్త. ఆరోగ్యం, కుటుంబం లేదా అనుకునే ఖర్చుల గురించి అయితే మీరు అసలు ఆందోళన చెందవద్దు. ఈ నెల మధ్య తర్వాత స్పష్టత అనేది ఉంటుంది. మీరు ఖర్చులను కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మరియు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం ప్రారంభిస్తారు. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఖర్చులను ఎప్పటికప్పుడు రాసి పెట్టుకోండి. ఈ నెల ద్వితీయార్థంలో బంధాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. మొదట్లో పని ఒత్తిడి లేదా అంతర్గత ఆలోచనల వలన మీరు మానసికంగా కూడా అలసిపోయినట్లుగా లేదా నిర్లిప్తంగా ఉన్నట్లుగా కూడా మీకు అనిపిస్తుంది. 7వ ఇంట్లో రవి మరియు కుజుల ప్రభావం వలన చిన్నపాటి అహంకారపూరిత గొడవలు రావచ్చు. సంభాషణలో ప్రశాంతత కోల్పోకండి. కుటుంబ విషయాల్లో ముఖ్యంగా ఆర్థికంగా లేదా కమ్యూనికేషన్ పరంగా ఓర్పు అవసరం. మాట్లాడడం కంటే కూడా వినడం అధికంగా చేయండి. ఈ రాశి వారికి అర్థం చేసుకోవడం వల్ల శాంతి లభిస్తుంది. ఈ సమయం ఆరోగ్యంపైన నిరంతర శ్రద్ధ అవసరం. పని ఒత్తిడి మరియు రొటీన్ సరిగ్గా లేకపోవడం వల్ల జీర్ణ సమస్యలు, నిద్రలేమి లేదా రోగ నిరోధక శక్తి వంటివి తగ్గడం జరగవచ్చు. విశ్రాంతి తీసుకున్న అలసటగా కూడా అనిపించవచ్చు కనుక జాగ్రత్త. ఈ నెల మధ్య తర్వాత కుటుంబ సంబంధాల్లో వచ్చే సమస్యలను పరిష్కరించుకోకపోతే మానసిక ఒత్తిడి పెరిగి అది ఆరోగ్యం పైన ప్రభావం అనేది చూపిస్తుంది. సమయానికి భోజనం చేయడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం మరియు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకపోవడమే మీకు మేలు. వ్యాపారస్తులకు కూడా ఈ సమయం ఒప్పందాలు స్పష్టంగా ఉంచుకోండి. వ్యాపారంలో భావోద్వేగ నిర్ణయాలు అనేవి అసలు పనికిరావు.
విద్యార్థులకు అంచనా లేదా సిలబస్ కూడా భారం అధికంగా అనిపించవచ్చు, లేదా చదువుతున్న ఫలితం వెంటనే కల్పించడం లేదనే నిరుత్సాహపడవచ్చు. నెల మధ్య తర్వాత స్పష్టత అనేది వస్తుంది. గురువులు లేదా మెంటర్ల సలహాలు మీకు సరైన దిశను చూపిస్తాయి. ఇతరులతో పోల్చుకోవడం మానేసి మీ యొక్క ప్రయత్నాన్ని నిలకడగా కొనసాగించండి, మేలు జరుగుతుంది. భావోద్వేగ సమతుల్యత కోసం సోమవారం నాడు మీరు శివుడికి పాలు లేదా నీరుని సమర్పించండి. మానసిక ప్రశాంతత కోసం రోజు 11 సార్లు ఓం చంద్రాయ నమః జపించండి. సోమవారం లేదా శుక్రవారం రోజున తెల్లని పదార్థాలు, బియ్యం, పాలు, స్వీట్లు దానం చేయండి. నెల మధ్య తర్వాత అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ప్రతిరోజు కూడా కొంత సమయం ఒంటరిగా ప్రశాంతంగా గడపండి. మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. చూశారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల వీరు ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ కలుగుతుంది. మరికొంతకాలము నిరాశ, నిస్పృహలు కలుగుతాయి. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగట్టేస్తారు. ఈ రాశి వారికి చురుకుతనం అనేది ఎక్కువ. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరిలో ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యములైనా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని వీరు సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగిన ఏమాత్రము కూడా లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలను ఎత్తిమీద పెట్టుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు. అనగా వాహనములు, నౌకలు, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు, ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశి వారు కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా వీరి ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని వీరు అనుకుంటుంటారు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని మనతో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.